అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఫిజియోథెరపీ ఇన్ విమెన్ హెల్త్ సిరీస్. నా పేరు డాక్టర్ కౌసర్. నేను వాకబుల్ ఫిజియోథెరపీ అండ్ రీహాబిలిటేషన్ సెంటర్లో క్లినికల్ ఫిజియోథెరపిస్ట్ని. సో లేడీస్, లెట్స్ బీ ఆనెస్ట్, మీకు ఎప్పుడన్నా ఎవరన్నా అది జస్ట్ పీరియడ్ పెయిన్ మాత్రమే, అంత డ్రమాటిక్గా బిహేవ్ చేయకు అని చెప్పారా? వెల్, ఛాన్సెస్ ఆర్ మీరు మీ లైఫ్లోనే ఒక పెద్ద అబద్ధం విని ఉండొచ్చు. బికాస్ నాట్ ఆల్ ద టైమ్ అండ్ నాట్ ఇన్ ఎవ్రీబడి ఇట్స్ జస్ట్ పీరియడ్ పెయిన్. ఇట్ మైట్ బి సంథింగ్ నోన్ యాజ్ ఎండోమెట్రియోసిస్. అండ్ మీరు ఈ టర్మ్ ఎండోమెట్రియోసిస్ అనే దాని గురించి ఎప్పుడు విని ఉండకపోతే డోంట్ వరీ, యూర్ నాట్ అలోన్. బికాస్ చాలా మంది విమెన్ సైలెంట్గా సఫర్ అవుతారు బికాజ్ నో బడీ టాక్స్ అబౌట్ ఇట్. సో లెట్స్ చేంజ్ దాట్ టుడే. ఫస్ట్ ఆఫ్ ఆల్, అసలు ఎండోమెట్రియోసిస్ అంటే ఏంటి అంటే నథింగ్ బట్ మనందరికీ తెలుసు, ఎండోమెట్రియం అంటే మన యూట్రస్ లోపల లైన్ చేసే టిష్యూని మనం ఎండోమెట్రియం అనేసి అంటాం. సో ఎప్పుడైతే ఎండోమెట్రియం అనే టిష్యూ యూట్రస్ లోపల మాత్రమే కాకుండా బయట కూడా గ్రో అవుదామని డిసైడ్ అవుతుందో, ఫర్ ఎగ్జాంపుల్ మీ ఓవరీస్ మీద కానీ, ఫాలోపియన్ ట్యూబ్స్ మీద, ఇంటెస్టైన్, ఈవెన్ మీ బ్లాడర్ మీద కూడా గ్రో అవ్వడం స్టార్ట్ అయితే దాన్నే మనం ఎండోమెట్రియోసిస్ అనేసి అంటాం. మేజర్లీ మనం 20s and 40sలో ఉన్న విమెన్స్లో ఇది ఎక్కువ చూస్తాము. అండ్ గెస్ వాట్, జస్ట్ లైక్ ఎవ్రీ అదర్ మంత్ ఎండోమెట్రియోసిస్ ఉన్న వాళ్ళు కూడా బ్లీడ్ అవుతుంది. బట్ బికాస్ ఎండోమెట్రియోసిస్ ఉన్న వాళ్ళలో ఈ బ్లడ్ అనేది బయటికి వెళ్ళలేదు కాబట్టి సివియర్ టైప్ ఆఫ్ పెయిన్స్ని, క్రాంప్స్ని, ఇన్ఫ్లమేషన్, ఈవెన్ స్కార్స్ని కూడా ఫామ్ చేస్తుంది మీరు బాడీలో. సో దానివల్లే ఎండోమెట్రియోసిస్ అనేది జస్ట్ క్రాంప్స్ మాత్రమే కాదు, ఇట్స్ యువర్ బాడీ లిటరలీ ఫైటింగ్ ఇట్ సెల్ఫ్. అండ్ ద స్కేరియస్ పార్ట్ ఏంటంటే ఈ మధ్య కాలంలో మనం చూస్తున్న ఇన్ఫర్టిలిటీలో వన్ ఆఫ్ ది టాప్ రీజన్స్ వచ్చేసి ఎండోమెట్రియోసిస్. సో కాజెస్ ఏంటి ఎండోమెట్రియోసిస్కి? కాంప్లికేట్ చేయకుండా లెట్స్ కట్ స్ట్రైట్ టు ద పాయింట్. ఫస్ట్ వన్ వచ్చేసి రెట్రోగ్రేడ్ మెన్స్ట్రుయేషన్ అనేసి అంటాము. అంటే నథింగ్ బట్ ఎలా అయితే మన అందరిలో ఎండోమెట్రియం అనేది ఎవ్రీ మంత్ షెడ్ అయ్యి బ్లడ్ అనేది బయటికి వస్తుందో, కొంతమందిలో ఆ బ్లడ్ అనేది బయటికి రాకుండా రివర్స్ మళ్ళీ పెల్విక్ క్యావిటీకి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిన బ్లడ్లో ఉన్న ఎండోమెట్రియల్ సెల్స్ అనేవి అక్కడ ఇంప్లాంట్ అయ్యి గ్రో అవ్వడం స్టార్ట్ చేస్తాయి, లీడింగ్ టు ఎండోమెట్రియోసిస్. ఇంకొక కాజ్ ఏంటంటే జెనెటిక్స్. ఇఫ్ యువర్ మదర్ అండ్ సిస్టర్ హ్యాడ్ ఇట్, మీకు కూడా వచ్చే హై ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి హార్మోనల్ ఇంబ్యాలెన్స్. ఎవరి బాడీలో అయితే హై అమౌంట్ ఆఫ్ ఈస్ట్రోజన్ లెవెల్స్ అనేవి ఉంటాయో వాళ్ళలో ఈ మిస్ప్లేస్ అయిన టిష్యూ గ్రోత్ని ఇంకా ఎంకరేజ్ చేస్తూ ఉండిద్ది. ఇంకా చెప్పుకోవాలి అనుకుంటే వీక్ ఇమ్యూన్ సిస్టమ్. ఎవరి బాడీలో అయితే ఇమ్యూన్ సిస్టమ్ వీక్గా ఉండిద్దో వాళ్ళలో ఈ మిస్ప్లేస్ అయిన టిష్యూని డిస్ట్రాయ్ చేయలేదు. సో లీడింగ్ టు ఎండ్ రిజల్ట్ ఎండోమెట్రియోసిస్. సో ఇవైతే కొన్ని కాజెస్ ఎండోమెట్రియోసిస్కి. సో క్యూర్ ఏంటి ఎండోమెట్రియోసిస్కి? ఫ్రాంక్లీ స్పీకింగ్, ఇప్పటి వరకు అయితే పర్మనెంట్ సొల్యూషన్ ఎండోమెట్రియోసిస్కి లేదు, బట్ వీ కెన్ మేనేజ్ ఎండోమెట్రియోసిస్. ఫస్ట్ ఆఫ్ ఆల్, టెంపరీ పెయిన్ రిలీఫ్ కోసం పెయిన్ కిల్లర్స్ యూస్ చేస్తాము. అండ్ ఇంకా చెప్పుకోవాలనుకుంటే మిస్ప్లేస్ అయిన టిష్యూ ఏదైతే ఉందో దాని గ్రోత్ని స్లో చేయడానికి హార్మోనల్ థెరపీస్ తీసుకుంటాము. అండ్ ఇన్ సివియర్ కేసెస్ సర్జరీకి ఆప్ట్ చేసుకుంటారు. బట్ మెడిసిన్ అలోన్ ఈజ్ నాట్ ఎనఫ్. వీ నీడ్ లైఫ్ స్టైల్ చేంజెస్. ఎండోమెట్రియోసిస్ ఉన్న ప్రతి ఒక్క విమెన్ లైఫ్లో లైఫ్ స్టైల్ చేంజెస్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, ఈటింగ్ హెల్తీ. మీ డైట్లో మీరు ఎంతవరకు అయితే అంతవరకు ఫ్రూట్స్ అండ్ వెజీస్ని ఇంక్లూడ్ చేసుకోండి. యాంటీ ఇన్ఫ్లమేటరీ థింగ్, బికాజ్ మీ బాడీలో ఇన్ఫ్లమేషన్ అనేది పెరిగిపోతూ ఉండిద్ది. సో దాన్ని అవాయిడ్ చేయడానికి అనేసి గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, బెర్రీస్, ఆరెంజెస్, గ్రీన్ టీ, టర్మరిక్ ఉన్నవి ఇలాంటివి ఎక్కువ కన్జ్యూమ్ చేయండి. నట్స్ని ఎక్కువ కన్జ్యూమ్ చేయండి. అండ్ అవాయిడ్ చేయండి ఎంతవరకు అయితే అంతవరకు ఆల్కహాల్ని, జంక్ ఫుడ్, క్యాఫీన్ ఇవి అవాయిడ్ చేస్తే బెటర్. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ లైఫ్ స్టైల్ చేంజ్ ఏంటి అంటే స్లీప్. గుర్తుపెట్టుకోండి, మన బాడీ అనేది మేజర్ అమౌంట్లో నిద్రలోనే రిపేర్ అవుతూ ఉండేది. సో 8 to 9 hours ఆఫ్ స్లీప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నౌ కమింగ్ టు ద వెరీ ఇంపార్టెంట్ థింగ్, ఎక్సర్సైజ్. మీ బాడీలో ఇన్ఫ్లమేషన్ అనేది పెరుగుతూ ఉండిద్ది. సో దీన్ని అవాయిడ్ చేయాలి అంటే మీ బాడీలో మూవ్మెంట్ ఉండడం చాలా ఇంపార్టెంట్. మీరందరూ వినే ఉంటారు, మూవ్మెంట్ ఈజ్ మెడిసిన్ అనేసి అంటాము. సో హియర్స్ వేర్ వి ఫిజియోథెరపిస్ట్ స్టెప్ ఇన్. బికాజ్ ఎండోమెట్రియం అనేది జస్ట్ మీ యూట్రస్ మాత్రమే కాదు, మీ హోల్ బాడీని అఫెక్ట్ చేస్తుంది. సో ఈ సివియర్ పెయిన్స్ ఉండడం వల్ల ఏమవుతుందంటే మీ పెల్విక్ మజిల్స్ అనేవి టైట్ అయిపోతూ ఉంటాయి, మీ బ్యాక్ మజిల్స్ అనేవి సోర్ అయిపోతూ ఉంటాయి, అండ్ మీ ఎనర్జీ అనేది లో అయిపోతూ ఉంటుంది. సో విత్ ద హెల్ప్ ఆఫ్ ఫిజియోథెరపీ, స్పెసిఫిక్ పర్సన్కి స్పెషలైజ్డ్గా వాళ్ళకి తగినట్టు ఎక్సర్సైజ్ ప్రోగ్రామ్ని మనం రెడీ చేస్తాం. దానివల్ల ఏమవుతుందంటే మీ ఇన్ఫ్లమేషన్ అనేది రెడ్యూస్ అయ్యిద్ది, బ్లడ్ సర్క్యులేషన్ ఇంక్రీజ్ అయ్యిద్ది, అండ్ మెయిన్లీ ఎండార్ఫిన్స్ అనేవి రిలీజ్ అవుతాయి, విచ్ ఆర్ నథింగ్ బట్ న్యాచురల్ పెయిన్ కిల్లర్స్ అనేసి అంటాము. సో మెయిన్గా ఫిజియోథెరపీలో మనం పెల్విక్ ఫ్లోర్ థెరపీ అనేది యూస్ చేస్తాం. దానివల్ల ఏదైతే మీకు టెన్స్ అయిపోయిన పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ ఉన్నాయో వాటిని రిలాక్స్ చేసేయచ్చు, లీడింగ్ టు బ్లడ్ సర్క్యులేషన్ కూడా బాగుండిద్ది, ఫర్దర్గా మీకు ప్రాబ్లం రాకుండా ఉండిద్ది. నెక్స్ట్ ఏంటంటే పోస్చర్. చాలామంది పెయిన్ ఎక్కువ ఉండడం వల్ల పోస్చర్ అనేది రాంగ్గా అడాప్ట్ చేసుకుంటారు, లైక్ ఉంగి నడవడం, ఉంగి నుంచోవడం అలాంటివి చేస్తూ ఉంటారు. దానివల్ల ఏమైందంటే మీ మజిల్స్ అనేవి వీక్ అయిపోతూ ఉంటాయి. సో టు అవాయిడ్ దిస్ మనం పోస్చర్ కరెక్షన్ ఎక్సర్సైజెస్ అడాప్ట్ చేసుకోవచ్చు. ఇంకా చెప్పాలంటే కోర్ స్ట్రెంథనింగ్ చేసుకోవచ్చు. దానివల్ల మేజర్గా ఏమవుతుందంటే ఫర్దర్గా మనకి పెయిన్స్ అనేవి రాకుండా ఉంటాయి.
Next thing, the very important thing, pain. The pain that you experience in endometriosis is the worst kind of pain that you'll ever experience in your whole life. సో యా పెయిన్ని రెడ్యూస్ చేయడానికి మన ఫిజియోథెరపీలో మనం హీట్ థెరపీ యూస్ చేస్తాము, జెంటల్గా స్ట్రెచెస్ చేస్తాము, విజువలైజేషన్స్, అండ్ ఇంపార్టెంట్ ఏంటంటే టెన్స్ అంటే ట్రాన్స్క్యూటేనియస్ ఎలక్ట్రికల్ నర్వ్ స్టిమ్యులేషన్ అనేసి అంటాము. ఇది యూస్ చేయడం వల్ల మనం పెయిన్ని చాలా వరకు మేనేజ్ చేయొచ్చు. అండ్ లాస్ట్ థింగ్, ద విలన్ ఆఫ్ అవర్ లైఫ్, స్ట్రెస్. అవును, స్ట్రెస్ అండ్ పెయిన్ అనేవి ఒకరినొకళ్ళు ఫీడ్ చేస్తూ ఉంటాయి. నథింగ్ బట్ మీకు అర్థం కావాలంటే ఈ రెండు డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అనమాట ఒకరు. స్ట్రెస్ ఇంక్రీజ్ అయితే మనకి పెయిన్ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో టు అవాయిడ్ దిస్ మనం ఫిజియోథెరపీలో డయాఫ్రమాటిక్ ఎక్సర్సైజెస్, రిలాక్సేషన్ టెక్నిక్స్ ఇవన్నీ చేయడం వల్ల స్ట్రెస్ని కూడా మనం చాలా వరకు అవాయిడ్ చేయొచ్చు. సో యా, ఫిజియోథెరపీ అనేది జస్ట్ ఎక్సర్సైజ్ మాత్రమే కాదు, ఇది ఎండోమెట్రియోసిస్ ఉన్న ప్రతి ఒక్క విమెన్ వాళ్ళ బాడీని రీక్లెయిమ్ చేసుకోవడానికి, పెయిన్ ఫ్రీగా ఉండడానికి, అండ్ టు లివ్ యువర్ లైఫ్ ఫ్రీలీ డెస్పైట్ బీయింగ్ డయాగ్నోసిస్, ఫిజియోథెరపీ అనేది చాలా హ్యాండీగా ఉండిద్ది. సో ప్రతి ఒక్క విమెన్ వింటున్న వాళ్ళందరూ, మీ హెల్త్ చాలా ఇంపార్టెంట్, మీ పెయిన్ అనేది రియల్, అండ్ మీరు సైలెంట్గా ఉండడం వల్ల ఎవరికీ ఉపయోగం లేదు. సో స్పీక్ అప్, సీక్ హెల్ప్, అండ్ లెట్ నో బడీ టెల్ యూ దట్ ఇట్స్ జస్ట్ పీరియడ్ పెయిన్, బికాస్ యువర్ బాడీ డిజర్వ్స్ కేర్ అండ్ యూ డిజర్వ్ టు లివ్ బియాండ్ ది పెయిన్. సో యా, మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంది అనుకుంటే కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి, మేము డెఫినెట్గా మీకు రిప్లై ఇస్తాము. లేదు మీరు ఇన్ పర్సన్ కలవాలి అనుకుంటే మీరు మమ్మల్ని విజిట్ చేయొచ్చు. మా రీహాబ్ లొకేషన్ వచ్చేసి ఎన్టీఆర్ స్టేడియం రోడ్ ఆపోజిట్ కృష్ణనగర్ మున్సిపల్ పార్క్, గుంటూరు 2. లేదు అనుకుంటే, మీరు రాలేరు అనుకుంటే మేము మీకు ఎక్స్క్లూజివ్గా హోమ్ క్లాసెస్ కూడా అవైలబుల్గా ఉన్నాము. థ్యాంక్ యూ సో మచ్ అండి.